ఓటీటీలో ఒక మలయాళ సినిమా 'బల్టి' మూవీ స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ సినిమా చూడని వాళ్ళు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. స్పోర్ట్స్ డ్రామాతో, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక అద్భుతంగా సినిమా అయితే తెరకెక్కించారనమాట డైరెక్టర్. సినిమా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అంటే కొంతవరకు కాన్సెప్ట్ మనకు తెలిసిన విధంగానే ఉన్నా కానీ, సినిమాని ఆయన ఒక చోట నుంచి బిగిన్ అయ్యి, మరొక చోటకి తీసుకెళ్ళి, ఇంకో చోట ఎండ్ చేసే కథ మాత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఏంటనేది మనం కొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సినీ లవర్స్‌కి ఈ సినిమా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాననమాట. ముందుగా మనం ఈ స్టోరీ గురించి తెలుసుకున్నప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ హైప్ అనే బటన్ ప్రెస్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి పాయింట్స్ వస్తాయి. మన వీడియో కూడా ఎక్కువ మంది చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. 'బల్టి' మూవీ. ఈ మూవీ వచ్చేసి నేను సింపుల్‌గా స్టోరీ చెప్తానండి. నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళకేంటంటే కబడ్డీ అంటే చాలా ఇష్టం. ప్రాణం అన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు కబడ్డీలో ఆడి కప్పు గెలుచుకోవాలి, ఒక పేరు తెచ్చుకోవాలి, స్పోర్ట్స్ కోటాలను ఉద్యోగాలు సంపాదించాలనేది అనుకుంటారు. అదే ఊర్లో ఒక 3 గ్యాంగులు ఉంటాయి. 3, ముగ్గురు డిఫరెంట్ అనమాట విలన్స్. అయితే వీళ్ళు అనుకునే విధంగా వీళ్ళు వాళ్ళ చేతుల్లోకి వెళ్తారు. అసలు ఎలా వెళ్ళారు? వీళ్ళ కెరీర్ ఏమైంది? అసలు వీళ్ళ గ్యాంగ్ నుంచి బయటకు వచ్చారా లేదా? అసలు వీళ్ళు ఎదుర్కొన్న పరిణామాలేంటి? దీనివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఎదుర్కొన్న సమస్యలేంటి? వీళ్ళ కుటుంబానికి వచ్చిన సమస్యలేంటి? అసలు క్లైమాక్స్‌లో ఏం జరిగింది? వీళ్ళు అనుకున్నది సాధించారా లేదా? ఇంకేదైనా జరిగిందా? అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా సినిమా ఏంటంటే స్పోర్ట్స్ డ్రామాతో బిగిన్ అయిన సినిమా ఫ్యాక్షనిజం వైపు వెళ్ళే విధంగా ఉంటుందన్నమాట. అయితే ఈ సినిమాని చాలా అద్భుతంగానే తెరకెక్కించారు. ఉన్న నలుగురు కూడా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు తగ్గట్టుగా బాగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటేనండి, విలన్ క్యారెక్టర్స్ ముగ్గురు ఉంటారు. అందులో ఫస్ట్ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఉంటుంది. అతను క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అంటే కొన్ని కొన్ని చోట్ల ఈ అంటే ఇంట్రెస్ట్ బేస్ మీద ఉంటుందన్నమాట అతనిది వ్యాపారం. ఆహ్, అంటే మనకి రియల్ లైఫ్‌లో చాలామంది ఎదుర్కొనే సమస్యలయ్యి. కానీ నిజంగా ఇలా కూడా ఉంటుందా? ఇంత దారుణంగా కూడా ఉంటుందా? అనేది మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారనమాట. పైకి నవ్వుతూ మాట్లాడుతూనే వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే పనులు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతాయి. సగటు ఫ్యామిలీని ఎంత ఇబ్బందులు ఎదుర్కొనేలాగా చేస్తారు అనేది దీంట్లో బాగా చూపించారు. అసలు క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి సినిమాకి. మామూలుగా ఉండదు. మనకి కొన్ని కొన్ని సీన్స్‌లో కళ్ళమ్మట నీళ్ళు కూడా వస్తాయి అసలు. అలాంటి సీన్‌లు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా తెరకెక్కించారు సినిమాని. ఈ సినిమా మలయాళ సినిమా మన తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులోనే 'బల్టి' అనే పేరుతో ఉందన్నమాట. ఆహ్, డైరెక్టర్ గాని, అతను తీసిన విధానం, ఈ సినిమాలో కూడా చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సినిమాలో ట్విస్ట్‌లుంటాయి. చాలా ట్విస్ట్‌లుంటాయి. ఆహ్, కథని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక రియల్ లైఫ్‌లో జరిగినట్టుగానే కథ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు గానీ, వీళ్ళు పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఇలా ప్రతీదీ చాలా బాగా డిజైన్ చేశారు. జనరల్‌గా ఏంటంటే మనకి ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాతో చాలా సినిమాలొచ్చాయి మనకి. కబడ్డీ నేపథ్యంలోనే చాలా సినిమాలొచ్చాయి. మన తెలుగులోనే చాలా ఉన్నాయి. మహేష్ బాబు గారు 'ఒక్కడు' కానీ, భీమిలి సినిమా వచ్చేసి 'నాని' గారిది కానీ, విజయ్ గారిది కానీ, ఇట్లా రకరకాల సినిమాలున్నాయి మనకి. కాకపోతే ఏంటంటే, ఏ కథకి ఆ కథ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చూపించడంలో కూడా ప్రెజెంట్ చేయడంలో వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఏం చేశారంటే, వీళ్ళు కొంచెం మాస్ యాక్షన్ ఎలివేషన్స్ మిక్సింగ్ చేసి, ఫ్యాక్షనిజాన్ని బాగా కలిపారనమాట. బాగా అసలు చూపిచ్చి అసలు ఫైనల్‌గా అసలక్కడ ఏం జరుగుతుంది? ఏంటనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇంకా వేరే లెవెల్‌లో ఉంటుందనమాట సినిమా అయితే. అదే సినిమా నా వరకు చెప్తే మాత్రం సినిమా బానే ఉంది. అంటే వైలెన్స్ ఎక్కువున్నా కానీ ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. చాలా బాగా ఉంది. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్సు అలా అలా ఉన్నా కానీ ఓకే. ఓవరాల్‌గా సినిమా అయితే బానే ఉంది. వీళ్ళు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ సినిమా చూసుంటే అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే నేను ఖచ్చితంగా చూడండి అని నేను చెప్పను గానీ ఓకే.
పర్లేదు, ఖాళీ దొరికినప్పుడు మీకు కుదిరినప్పుడు చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే చూడడానికి ట్రై చేయండి. ఇదండి అప్డేట్ ఈ సినిమా మీద. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి, ఫ్యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది అనేది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది, లిమిట్గా ఉంటుంది, ఆ, బాగుంటుంది. చాలా చక్కగా డిజైన్ చేశారు ఆమె క్యారెక్టర్ కూడా. ఓవరాల్గా బాగుంది సినిమా అంతా. ఓవరాల్గా బాగానే ఉంది. కొన్ని ట్విస్టులు ఉంటాయి, మనం చెప్పకూడదు అవి. మొత్తం రివీల్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇక స్టోరీ మొత్తం రివీల్ చేస్తే మనకి సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చూడండి, మీరు సినిమా చూస్తే ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఇది అప్డేట్ ఈ సినిమా మీద. సినిమా అయితే నా వరకు అయితే ఓకే, బాగానే ఉంది, నచ్చింది. మరి మీకు ఎలా ఉంటుంది అనేది మీరు చూసిన తర్వాత నచ్చితే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్, చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాం. మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.